పని బట్టి సంతానం ఆగిపోతుంది. గమనించి ఆ ఒక్క మాట మనకు ఆ లోపం ఉంటే సరి చేసుకో. పశ్చాత్తాపం రావాలి హృదయంలోకి, ఎంబటే నిమిషాల మీద రావాలి. రెప్ప ఆ చెవులకు వినబడంగానే పశ్చాత్తాపం ఎవరికి వస్తుందో వాళ్ళకి మేలవుతుంది ఎమ్మటే. దాన్ని వాయిదా వేసి హృదయాన్ని కట్టపరుచుకుంటారో వాళ్ళకు అదే కొనసాగుతుంది. నేనైనా నాకైనా అంతే, నీకైనా అంతే. నాకు చెప్పాల్సిన మాట దేవుడు చెప్పినప్పుడు ఎంబటే లోబడితే ఎంబటే ఆశీర్వాదం వస్తుంది, ఎంబటే స్వస్థత కూడా అవుతుంది. బెతస్దా అనే కోనేరు ఉన్నది ఒకటి. ఆయా సమయానికి దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తుంది. ముందు ఎవరైతే టక్కుమని ముట్టుకుంటారో దేవదూత టచ్ చేయగానే ఎవరు టచ్ చేస్తారో వాళ్ళకే స్వస్థత. ఇప్పుడైతే ఒక్కనికే స్వస్థత. ఇప్పుడు అట్లా కాదు. వాక్యం విన్నప్పుడు ఎవరు తక్కువను గాయకుంటారో వాళ్ళకి అందరికీ స్వస్థత. ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది ఉన్నాయి. దేవుని కావాల్సింది నీ దగ్గర నుంచి పశ్చాత్తాపం కావాలి. నిన్న అయ్యగారు చెప్పిండు కదా,